జగన్‌కి 2029 అతిపెద్ద సవాల్. అందరూ అనుకుంటున్నట్టు వైసీపీ వాళ్ళు మనం కొట్టేస్తాం, అక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసింది అనుకోవడం అమాయకత్వం. 4 రకాల సంక్షోభాలు ప్రధానంగా ఉన్నాయి. నెంబర్ 1, ఈ ముగ్గురు జట్టు ఇట్లాగే కొనసాగితే అప్పుడు తట్టుకోగలుగుతారా? ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్‌ని సీఎం చేస్తాము ఓ 2 ఏళ్ళు అని హామీ ఇచ్చి ఎలక్షన్‌కి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు వాళ్ళు. అలా జరిగితే అప్పుడు కమ్మ కాపు సామాజిక వర్గాల కాంబినేషన్ ఉన్నప్పుడు వైసీపీకి ఓట్లు ఎందుకు వేస్తారు? ఇది నెంబర్ 2. నెంబర్ 3, నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుంది. ఇంతకుముందు 2009లో నియోజకవర్గాల పునర్విభజనే వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి గెలవడానికి ఉపయోగపడింది. ఎందుకంటే కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో తెలుగుదేశం స్ట్రాంగ్గా ఉన్న నియోజకవర్గాలని ఎస్సీ నియోజకవర్గాల కిందకు మార్చేసి ఆ నాయకులకి బలమైన నాయకుల్ని బలహీనపరచగలిగారు. అట్లాగే దెబ్బతిన్నారు ఆ రోజున టీడీపీ. ఇవాళ అట్లాంటి ఛాన్స్ టీడీపీకి వచ్చింది. సెంటర్లో ఇక్కడ ఉంది వీళ్ళే. ఇవాళ రేపు పొద్దున్న జగన్కి సంబంధించినట్టు పులివెందుల్ని తీసుకెళ్ళి ఎస్సీ మహిళా రిజర్వేషన్ అంటే ఏం కాదంటాడు. దెన్ అట్లాంటివి చేసే అవకాశం ఉంటుంది. 4వది వచ్చేటి జమిలీ ఎన్నికలు జరగబోతున్నాయి. 2 రాష్ట్రాల అసెంబ్లీ కలిపేసి పార్లమెంట్ కలిపేసి, అంటే జాతీయ సెంటిమెంట్తో ఎన్నికలు జరుగుతాయి. జాతీయ సెంటిమెంట్తో హిందుత్వ మోడీ ఫేస్ ఇక్కడ. ఇటు రాహుల్ గాంధీ యాంటీ హిందుత్వ. ఈ ఫేస్కి ఆంధ్రాలో కూడా సీన్ లేదు. ఓవరాల్గా ఈ ఇంపాక్ట్ ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్యన పోటీలాగానే ఉంటుంది. కాబట్టి దీన్ని అధిగమించి ఎలా ముందుకు వెళ్ళగలడం అనేది అతిపెద్ద సవాల్.